ఒంగోలు వైసీపీలో చిక్కుముడి వీడినట్లే ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్యేగా బాలినేని శ్రీనివాసులు రెడ్డి ఖరారు చేసినట్టుగా బాలినేనికి వైసీపీ అధిష్టానం క్లారిటీ ఇచ్చినట్లుగా సమాచారం. నేడు బాలినేని మీడియా ముందు మాట్లాడుతూ, నేను పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాల నేతల కోసం ఎంపీగా మాగుంట ఉంటే బాగుంటుంది అన్నాను. అంతే, మీడియాలో నాపై బాలినేని వైసీపీకి గుడ్ బై చెప్తారు ఇలాంటి అసత్య ప్రచారాలు. అంతేకాకుండా సీఎంఓ ఆఫీస్ వారు నన్ను పిలిచారు, అటో ఇటో తేల్చుకుంటామంటూ మీకు నచ్చినట్లు మీరే రాస్తారు, మీరే చూపిస్తారు అంటూ మీడియాపై మండిపడ్డ బాలినేని, ఇక నేను ఏమీ పట్టించుకోను, నా ఒంగోలు నియోజకవర్గం మాత్రమే, త్వరలో ముఖ్యమంత్రితో ఒంగోలు నియోజకవర్గ ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇప్పిస్తాను అన్న బాలినేని. నాకు ముఖ్యం ఒంగోలులో 25,000 మందికి పట్టాలు ఇవ్వాలి, దానికోసమే నేను చేసుకుంటా. ఇప్పుడు ఎంపీ విషయంలో ఇవన్నీ కూడా అందరికి కూడా అన్ని నియోజకవర్గాలకి బాగుంటుందనే ఉద్దేశంతో నేను పోరాటం చేసిన. మిగతా ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు వేసినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ వాళ్ళు ఎవరు కూడా పట్టినట్టుకున్నందుకు నాకెందుకు, నేను ఒక్కరినే అధిష్టానంతో నేనేదో తగాదా పెట్టుకున్నట్టు ఇవన్నీ నాకెందుకు, ఇవి అధిష్టానం ఏం చేస్తే అది చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. నాకెందుకు, నేను ఒక్కనే అధిష్టానంతో వాళ్ళంతా మంచిగా ఉంటామని నేనెందుకు జరుగుంటాను, నేనెందుకు చేస్తున్నానంటే ప్రజలందరూ కూడా అన్ని కాన్స్టిట్యున్సీలు బాగుండాలి, అన్నీ గెలవాలని ఉద్దేశంతో నా కోసంగా నేను ఎప్పుడు పోవడం చేయను. వాళ్ళకి లేని బాధ నాకెందుకు ఒక్కడికి. కాబట్టి నేను నా ఒంగోలు నియోజకవర్గంలో పట్టాలు ఇచ్చేదానికోసం ప్రయత్నం చేసుకుని నా ఒంగోలు నియోజకవర్గంలో నేను బాగు చేసుకునేందుకు ప్రయత్నం చేసుకుంటా, అంతవరకే. ఇప్పుడు వాళ్ళందరికీ పట్టుందని నాకు ఒక్కడికేనా, నేనెందుకు చెడు కావాలా, వాళ్ళకి లేని బాధ నాకేమికు, నాకు హ్యాపీ అధిష్టానం ఏం చెప్తే చేసేదానికి సిద్ధంగా. అలిగేదండి బాబు, నేను ఒకటే చెప్తున్నా, ప్రతి ఇదే కదా నేను అడుగుతున్నాను, అలిగారు తీసుకెళ్ళి పోయాడని మాట్లాడుతూ ఉన్నారు. నేను నా ఒక్కడి కోసం అడుగుతున్నానా? ఎంపీ అనేది ఒక స్టేజ్ ఉన్న వాళ్ళకి ఇస్తే బాగుంటుంది, అన్ని నియోజకవర్గాలు బాగుంటుందని ఉద్దేశంతో నేను అడుగుతున్నా. లేదు మిగతా వాళ్ళకి ఎవరికి మాకు స్టేచర్లో అవసరం లేదు, మాకు వాళ్ళు ఎవరు పట్టినప్పుడు నాకు ఒక్కడికి ఎందుకు, నాకే స్టేచర్ లేదా ఒంగోలులో? నా ఎంపీతో నేను గెలుస్తానా? నా ఇదితో నేను గెలుచుకుంటా, నా ప్రజలకి నేను పట్టాలు ఇచ్చుకొని మాట చెప్పాను, ఆ మాట ప్రకారం చేసుకుంటా, అంతవరకే. ఇవన్నీ వార్తలు అసలు ఎవరు మాట్లాడాను, నేను ఎవరైనా మీడియాలో మాట్లాడానా? ఇవన్నీ సీఎం గారు పిలిస్తే నేను బాగున్నాను, ఇవన్నీ కరెక్ట్ న్యూస్ కాదు. ఏది వచ్చినట్టు పార్టీ ఇప్పుడు నేను ఏమన్నా ఎంపీ విషయంలో మంచి క్యాండిడేట్ అడిగిన దానికి పార్టీ మారుతున్నాడు అంటారు. ఎందుకు వచ్చిన వాళ్ళు నాకు? నేను ప్రశాంతంగా నా ఒంగోలు నియోజకవర్గంలో నా ప్రజల కోసం నేను నా మాట నిలబెట్టుకునే దానికోసం నేను ప్రయత్నం చేసుకుంటా. ప్రతి దానికి నన్ను భూతత్వం చూస్తూ ఉన్నారు ప్రతి విషయంలో. కాబట్టి నేను ఎవరు అందరికీ లేని బాధ నాకెందుకు, అదేదో అంటారు సామెత, నాకెందుకు. నా ఒంగోలు నేను ఎట్టయినా మరి ఏ ఎంపీ క్యాండిడేట్ వచ్చినా నాకు ఇది లేదు, నేను నా వరకు నేను ఒంగోలు గెలుచుకునే దానికి నేను ప్రయత్నం చేస్తాను. The joy of jewelry shopping. Biggest joy of jewelry shopping is here. Joy Alucas తీసుకొస్తుంది ఈ ఏడాది అతి పెద్ద జ్యువెలరీ ఫెస్టివల్. అన్ని ఆభరణాలపై వాల్యూ అడిషన్ మీద ఫ్లాట్ 50% తగ్గింపు పొందండి. బంగారం, వజ్రాలు, పోల్కి, రత్నాలు, వెండి నగల్లో అతి పెద్ద మరియు ఉత్తమ చాయిసెస్ ని పొందండి. ఇది అసలైన జాయ్ ఆఫ్ జ్యువెలరీ షాపింగ్. ఈ ఆఫర్ ప్రత్యేకంగా జాయ్ అలుకాస్ షోరూమ్ లో మాత్రమే వర్తిస్తుంది. జాయ్ అలుకాస్, వరల్డ్స్ ఫేవరెట్ జ్యువెలర్. ఆడపిల్లే ఆశపడ్డాను